వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మహానుభావుడైన కాళిదాస మహాకవి రఘువంశాన్ని రాస్తూ మొదటి శ్లోకంగా దీన్ని ఎంచుకున్నాడు ఆయన. మనం ఏదైనా ఓ మాట అన్నాం అనగానే ఒక అర్థం ఎదుటివాడికి తెలుస్తుంది. మనం కూడా ఏ అర్థం మన నుంచి ఎదుటివాడికి తెలియవలసి ఉందో తెలియచేయాల్సి ఉందో ఆ అర్థం వచ్చేందుకు సరిపోయిన వాక్కు అంటే మాటని మనం అంటాం. అంటే ఏ మాటని అనబోతున్నామో ఆ మాటకి అర్థం మనం తెలిసి అంటున్నాం. ఏ అర్థం ఎదుటివాడికి వెళ్ళాలో అలాంటి అర్థానికి సరిపోయే మాట ఏదో ఆ మాటని ఊహించుకుని అంటున్నాం. కాబట్టి మాటకి అర్థం ఉంటుంది, అర్థం ఉంది అంటే మాట ఉంటుంది. మాట లేని అర్థం ఉండదు, అర్థం లేని మాట ఉండదు. ఇంతటి ఆ వినా భావ సంబంధం. వినా అంటే లేకపోవడం, అవినా అంటే ఇది లేక అది లేక ఉండడం అని అర్థం. అది ఉండే వీలే లేదు. కాబట్టి అటువంటి అవినా భావ సంబంధం కలిగినటువంటి జంట పార్వతీ పరమేశ్వరుల జంట. అటువంటి పార్వతీ పరమేశ్వరుడు మాత్రమే ఇద్దరు ఒకే రూపంలో కనిపిస్తూ ఎటువైపు ఎవరుండాలో లోకానికి నిర్దేశించి చెప్తోంది. భార్య భర్తకి ఎటువైపు ఉండాలి అనే దానికి సరైనటువంటి సమాధానం పార్వతీ పరమేశ్వర రూపమే మనకి తెలియజేస్తుంది. శివశక్తి ఐక్య రూపిణీ లలితాంబిక. మనకి లలిత సహస్రనామాల్లో ఈ నామం మనకి తెలియజేస్తుంది. శివుడు శక్తి ఐక్యం ఏకస్య భావ, ఒక్కటిగా ఉండే రూపము అని అర్థం. శంకరుడు కుడివైపున ఉంటే అమ్మవారు ఎడమ వైపున ఉంటుంది. మనకి అర్ధనారీశ్వర రూపాన్ని దేవాలయాల్లో స్పష్టంగా గోడల మీద చూపిస్తారు. విగ్రహ రూపంలో అక్కడక్కడ చెక్కినటువంటి ఆలయాలు కూడా మనకు కనిపిస్తాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఆలయంలో ఉండేటటువంటి ప్రధాన అర్చకులు మనకు సూచనని కూడా చేస్తారు. అయ్యవారి రూపాన్ని చూడాలని అనుకుంటున్నావా? ఎడమ కంటిని మూసి కుడి కంటితో చూడవయ్యా. అమ్మవారి రూపాన్ని దర్శించాలని అనుకుంటున్నావా? కుడి కన్ను మూసి ఎడమ కంటితో మాత్రమే అమ్మవారిని చూడు. ఇద్దరూ కలిసిన రూపాన్ని చూద్దాం అనుకుంటున్నావా? రెండు కళ్ళ మీద మూతలు తొలగించుని. ఎంత గొప్ప మాట అండి! చిన్న మాటలో పరమార్థాన్ని తెలియజేసే అద్భుతమైన రహస్య విశేషాలని చెప్పగలిగిన దిట్టలు ఎవరు అంటే ఆలయంలో ఉండేటటువంటి పురోహితులు, ఆలయంలో అర్చన చేసేటటువంటి మహానుభావులు. ఎందుకని శంకరుడు కుడివైపు ఉండాలి? ఎందుకని అమ్మవారు ఎడం వైపునే ఉండాలి? మన శరీరాన్ని జాగ్రత్తగా రెండు భాగాలు నిలువుగా కానీ మనం చేసుకుని చూసినట్లయితే బుద్ధిలో ఊహలో కుడివైపు బలంగా ఉంటుంది, ఎడమవైపు బలంగా ఉన్న కుడివైపు కంటే అల్పంగా ఉంటుంది. బాగా ఆలోచించి పరిశీలించుకుని చూడండి. కుడివైపు ఉన్నటువంటి ప్రతి భాగము కూడా ఎడమవైపు ఉన్నటువంటి భాగం కంటే కొంత కొలతలో బలంగాను ఎక్కువగాను అన్ని విధాలుగాను ఉంటుంది. కుడి చేతికి ఉన్నంత బలం ఎడమ చేతికి ఉండదు. కుడి కన్ను చూడగలిగినంత శక్తిమంతంగా ఎడమ కన్ను చూడలేదు. కుడివైపు ప్రాణాయామాన్ని చేసినంత బలంగా ఎడమ ముకురంధ్రం ప్రాణాయామాన్ని చేయలేదు. అలాగే కుడికాలు వేసినంత బలంగా ఎడమ కాలుతో అలా నడవడం సాధ్యం కాదు. ఇదంతా కుడి బాగా బలంగా ఉండేది, ఎడమ దానికంటే కొద్ది అల్పంగా ఉండేది. అందుకనే పెద్దలు ఏం తెలియచేస్తారంటే కుడివైపు సూర్యభాగమని ఎడమవైపు చంద్రభాగమని తెలియచేస్తారు. సూర్యనాడి కుడివైపు ప్రసరిస్తూ ఉంటే ఈ చంద్రనాడి ఎడమవైపు ప్రసరిస్తూ ఉంటుంది. కొద్ది 10 సంవత్సరాలు వెనక్కి కానీ మనం వెళ్ళి పరిశీలించి చూసినట్టయితే ఆభరణాలు చేసుకున్నటువంటి మన పెద్దలలో ఆడవాళ్ళలో కుడివైపు సూర్యుడి బొమ్మని ఇక్కడ ప్రత్యేకంగా బంగారపు ఆభరణంగా, ఎడంవైపు చంద్రుడి బొమ్మని ఇక్కడ ఆభరణంగా ఏర్పాటు చేసుకుని ఉంచేవారు. అవి మోటు ఆభరణాలు అని అనుకుని ఏ విధమైనటువంటి లాకెట్టు కూడా లేకుండా ఏవో హారాలను వేసుకుని ఇవి గొప్ప గొప్ప హారాలని మురిసిపోతున్నారు. అది కానే కాదు. సూర్యనాడి ఇటు ఉంటుందిరా, చంద్రనాడి ఇటు ఉంటుంది.
ఇది సూర్యనాడి, ఇది చంద్రనాడి. కాబట్టి సూర్యశక్తి ఇలా ప్రవేశిస్తుంది, చంద్రశక్తి ఇలా ప్రవేశిస్తుందని తెలియచేయడానికి సంకేతంగా ఏర్పాటు చేయబడ్డ భాగం కుడి ఎడమ అనేవి. పురుషుడు సూర్యుడైతే స్త్రీ చంద్రుడు అనే అభిప్రాయాన్ని తెలియజేస్తూ పురుషుని ద్వారా స్త్రీ శక్తిమతి అవుతుందనే యథార్థాన్ని తెలియచేశారు. ప్రాచీనులు చాలా తెలివితేటలు కలిగిన వాళ్ళు. అంచేతనే రాత్రి నిద్రించేటటువంటి సమయంలో కూడా పగటిపూట సూర్యుడు ప్రకాశవంతంగా ఉంటాడు, రాత్రిపూట సూర్యుడు ఉండడు. రాత్రిపూట చంద్రుడు ప్రకాశమానుడిగా ఉంటాడు, రాత్రిపూట సూర్యుడు కనపడడు. అంచేత పగటిపూట సూర్యనాడి వేగంగా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని చేస్తూ ఉంటే రాత్రిపూట చంద్రనాడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలని చేస్తుంది. ఈ కారణంగానే ఆయుర్వేద వైద్యులో యథార్థాన్ని తెలియజేస్తారు. పగటిపూట సూర్యనాడి వేగంగా ప్రకాశవంతంగా జాజ్వల్యమానంగా తీక్ష్ణంగా పనిచేయాలి అంటే ఎడమవైపుకి ఒత్తిగిలి పడుకుని కుడివైపు సూర్యనాడి బాగా పనిచేసేలా సహకరించాలని, రాత్రిపూట నిద్రించేటటువంటి సమయంలో చంద్రనాడి వేగంగా బలంగా తీక్ష్ణంగా అది పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఇటువైపుకి తిరిగి ఒత్తిగిలి పడుకోవాలని, అలా పడుకున్నట్టయితే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సక్రమంగా సాగి మొత్తం ఈ ఊపిరితిత్తులు సంపూర్ణంగా అవడమే కాక తగినంతటి విధానంతో గుండెకు రక్తాన్ని చేరవేయగలిగిన శక్తిమత్ స్థితి కలిగినవై ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయని చెప్తారు. ఇంతటి శక్తి ఉంది కాబట్టే సూర్యనాయుడుగా పురుషుణ్ణి, చంద్రనాడిగా స్త్రీని ఏర్పాటు చేశారు. బిభర్తీతి భర్త, మొత్తం భార్య యొక్క సంపూర్ణమైనటువంటి క్షేమాన్ని, యోగాన్ని, ఆమెకు సంబంధించిన ఆరోగ్యాన్ని, ఆమెకు సంబంధించిన పోషణని, పాలని అన్నిటి కూడా భరించేవాడు కాబట్టి ఆయనని భర్త అన్నారు. అంచేతనే బుద్ధున్న పురుషుడు ఎవడైనా సరే స్త్రీవిత్తమథమాథమం, పొరపాటున కూడా స్త్రీకి ఇచ్చినటువంటి ధనాన్ని, అంటే తన భార్యకి వచ్చినటువంటి ధనాన్ని స్వీకరించకూడదని శాస్త్రం తెలియజేస్తుంది. ఉత్తమం స్వార్జితం విత్తం, తాను తనకుగా ఆర్జించినటువంటి సంపద ఏదైతే ఉందో, ధనం ఉందో అది ఉత్తమం. మధ్యమం పితురార్జితం, తండ్రి ఇచ్చిన ధనం మీద బతకడం అనేటటువంటిది అది నిజంగా తండ్రి మరణించిన తర్వాత తనకే వస్తుంది కాబట్టి అది మధ్యమ విధానం. అథమం భ్రాతృవిత్తం స్యాత్, అన్న లేదా తమ్ముడు వాళ్ళ పంచన బతుకుతూ వాళ్ళు సంపాదించిన దాని మీద బతకడం అనేది అధమం. స్త్రీవిత్తమధమాధమం, తాను చేసుకున్నటువంటి భార్య ఇచ్చినటువంటి ధనం మీద జీవిస్తూ బతకడం అనేది అధమాధమము అని తెలియజేశారు. స్త్రీని తక్కువ చేయడం కాదు, ఆమెకు సంబంధించిన ధనాన్ని ముట్టవద్దు అని చెప్పడం ఎంత గొప్పదైనటువంటి ఆలోచనో ఆచారమో గమనించండి. ఆ కారణంగా బిభర్తీతి భర్త, భార్య యొక్క పాలన, పోషణ, ఆరోగ్యం, విధానం, యోగం, క్షేమం అంతా కూడా భర్తదే. భర్యత ఇది భార్య, భర్త అయినటువంటి వాడు భరిస్తూ ఉంటే ఆ భరించేటటువంటి భర్త చేత భరింపబడుతూ భర్తకి సహకరించే లక్షణం కలిగిందిగా భార్య ఉండాలి. అంచేత కుడివైపు ఉండేటటువంటి వాడు పురుషుడై నేను నిన్ను రక్షిస్తాననే అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటే, రక్షించేటటువంటి నిన్ను జాగ్రత్తగా ప్రతి క్షణము చూసుకుంటాననే అభిప్రాయంతో భార్య ఎడమవైపున ఉంటే ఈ ఇరువురు కలిసినటువంటి రూపం అది యథార్థమైనటువంటి కుటుంబ రూపం అవుతుందని శాస్త్రం చెప్పినమాట. వ్యక్తిని తల నుండి కాలి వరకు సగానికి చీరేసి అర్ధనారీశ్వర రూపం ఉండమని చెప్పడం దాంట్లో అని అర్థం కాదు. భర్త భార్య అనేటటువంటి వారిరువురు సమానంగా ఉండాలనే యథార్థాన్ని తెలియచేసేటటువంటి విశేషం. కుడివైపు భర్తే ఉండాలి, ఎడమవైపు భార్యే ఉండాలి. ఆ తల నుంచి కాలి వరకు ఇద్దరు ఒకే విధంగా ఉండాలి. తల ఆలోచన చేస్తే కాలు ఆచరణ చేస్తుంది కాబట్టి ఆలోచన నుంచి ఆచరణ వరకు కూడా సమానంగా ఉండవలసినటువంటి విధానం భార్యాభర్తలది కాబట్టి భర్త కుడివైపునే ఉండాలి, ఆ కుడివైపున ఉన్న భర్తకి ఎడమవైపునే భార్య ఉండాలి. ఇది హిందూ ధర్మ సంప్రదాయం, భారతీయ సంప్రదాయం చెప్తున్న సత్యం. స్వస్తి.